టీబీ టీంకు చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి కూడా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. స్టేడియం గేట్లు సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు. గేటు నుంచి స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా దూసుకు వెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. మరొక 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక 13 మందికి గాయాలయ్యాయి. దాదాపుగా 100 మంది గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మృతి చెందినటువంటి కుటుంబాలను, గాయాలైన వారిని పరామర్శించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. సో రమేష్, చెప్పండి, చాలా కీలకం. ఎందుకంటే ఆర్సీబీ 17 ఏళ్ళ 18 ఏళ్ళ కళను సాకారం చేసుకుంది. కానీ అభిమానులకు ఇలా జరగడం ఒక రకంగా బాధాకరమని చెప్పొచ్చు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్పును అయితే సొంతం చేసుకుంది. రాజశేఖర్ ప్రతిసారి కప్పు ఈసారి మనదే అనే నినాదాలతో కూడా ఆర్సీబీ చాలా అనేక ఫైనల్ దశకు వచ్చి ఫైనల్ వరకు మ్యాచ్ వచ్చి ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అటు ఆర్సీబీ ఫ్యాన్స్ తో పాటు ట్రోల్స్ కూడా ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్సీబీని ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈసారి కూడా పంజాబ్ 11 ఏదైతే ఉందో చాలా బలంగా ఉంది. ఇటు బౌలింగ్ సైడ్ కానీ బ్యాటింగ్ ఆర్డర్, టాప్ ఆర్డర్ కూడా పూర్తి బ్యాటింగ్ ఆర్డర్ బలిష్టంగా ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా కప్పు దక్కదు అనే ప్రచారము, ట్రోల్స్ నేపథ్యంలో ముఖ్యంగా కోహ్లీ స్టార్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో, ప్రపంచ స్థాయి ఆటగాడు, మంచి స్ట్రైక్ రేట్ తో ఫామ్ లో ఉన్న కోహ్లీ ఉన్నప్పటికీ కూడా రజిత్ పాటిదార్, అట్లాగే ఫిలిప్ సాల్ట్ వంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ కూడా కప్పు కోల్పోతారన్న నేపథ్యంలో కోహ్లీ కూడా ట్రోల్ కు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి ట్రోల్స్, ఉత్కంఠ నేపథ్యంలో మొత్తానికైతే ఆర్సీబీ ఐపీఎల్ కప్పును సొంతం చేసుకుంది. కానీ ఈ ఘటన ఏదైతే ఉందో, ఈ రోజు జరిగిన ఘటన ఆర్సీబీకి సంతోషాన్ని కూడా మిగిలించినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ముఖ్యంగా చివరి ఓవర్ లో మనం చూసుకున్నాం, ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో చివరి ఓవర్ వేసిన సందర్భంలో ఇక గెలుపు ఖాయమైన నేపథ్యంలో గ్రౌండ్ లోనే కోహ్లీ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికే టెస్ట్ క్రికెట్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో 2020లో కూడా రిటైర్మెంట్ ప్రకటించాలి కోహ్లీ లీడర్షిప్ కానీ ఆర్సీబీకి కొంత అచ్చి రావట్లేదని ట్రోల్ల నేపథ్యంలో ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అట ఆర్సీబీ కప్పు గెలుచుకున్న తర్వాత ఈ రోజు ఏదైతే బెంగళూరు స్టేడియం, చిన్నస్వామి స్టేడియంలో మొత్తం ఆర్సీబీ విజయోత్సవాల సంబరాలు అయితే జరుగుతున్న నేపథ్యం ఉంది. ముఖ్యంగా బెంగళూరుకు సంబంధించినటువంటి ఆర్సీబీ ఫ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ సంబరాలకు సంబంధించి కర్ణాటక సీఎం తో పాటు అక్కడి గవర్నర్, దాంతో పాటు ఈ స్వాగతం పలికినటువంటి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కూడా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలికారు బెంగళూరు జట్టుకు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, కృణాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, దినేష్ కార్తిక్లకు పుష్పగుచ్చం ఇచ్చి అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో విధాన సౌధకు కూడా వాళ్ళు చేరుకున్నారు. ఆ తర్వాత ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సంబరాల్లో ఏదైతే ఒక్కసారిగా అభిమానులు బారికేడ్లను తోసుకొని మరీ గ్రౌండ్ లోకి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. వేల సంఖ్యలో గ్రౌండ్ మొత్తం నిండిపోయినటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఒక్కసారిగా నెట్టుకొని రావడంతో కట్టడి చేయడం పోలీసులకు కూడా కష్టంగా మారింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా ఇప్పటికే 13 మంది తీవ్రంగా గాయాలయ్యేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బారికేడ్లకు సంబంధించి గేట్ నెంబర్ 2 నుంచి స్టేడియంలోకి ఒక్కసారిగా అభిమానులంతా దూసుకొచ్చారు. దశలో పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా భారీ సంఖ్యలో ఉన్నటువంటి అభిమానులను కట్టడి చేయడం పోలీసులకు కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా ఒక ఊహించని పరిణామం. అట్లాగే గ్రౌండ్ లోకి వాళ్ళంతా గ్యాలరీల నుంచి గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టాఫ్ కానీ ఒక ఊహించని ఘటన, అభిమానులంతా ఒక వరదలాగా గ్రౌండ్ లోకి వచ్చేటువంటి పరిస్థితులలో వాళ్ళని కట్టడి చేయడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో 8 మంది ఇప్పటికే మృతి చెందారు. ఇంకో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక 15 మందికి తీవ్రమైనటువంటి అస్వస్థత, ఇటు శ్వాసకు సంబంధించి కానీ ఇతర రకాల సమస్యలుగా. రమేష్, అంటే వీరందరికీ ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది ప్రధానంగా? అంటే ఈ సంఘటనకు ఒక కారణంగా తెలుస్తుంది ఫ్రీ పాస్ల విషయంలో అక్కడ ప్రధానంగా ఫ్యాన్స్ మధ్య కొంత గందరగోళం, తొక్కిసలాట జరిగింది, మాకంటే మాకు అన్నటువంటి సందర్భాలు కూడా వినిపిస్తున్నాయి. సో అదేమైనా కారణంగా తెలుస్తుందా?
ఇదేదైతే అభిమానులకు సంబంధించి ఆర్సీబీ అనేది మనం చెప్పుకుంటున్నట్టుగా అభిమానులకు సంబంధించి 18 ఏళ్ల ఎదురు చూపులకు వాళ్ళ క్రికెటర్స్ అనేది ఒక సమాధానం చెప్పారు. వాళ్ళకి సంబంధించి ఆర్సీబీ మీద వస్తున్న ట్రోలర్స్ కానీ, అట్లాగే కోహ్లీ మీద పర్సనల్ గా వస్తున్న ట్రోల్స్ కానీ ఆయన అభిమానులు కూడా ఒక ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే అనేక ట్రోల్స్ మధ్యలో అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ కప్పును సొంతం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విజయోత్సవాలకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఆర్సీబీ ఫ్యాన్స్ కానీ కోహ్లీ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో అయితే స్వామి స్టేడియం అంతా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా ఒకేసారిగా నెట్టుకొని రావడం, గ్రౌండ్ లోకి ఒక వరదలాగా వచ్చినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ఘటన అయితే జరిగింది. ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ సంబంధించి మొత్తం అభిమానులు, క్రికెట్ అభిమానులు అనేది చాలా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించి వాళ్ళని చూసిన క్రికెటర్స్ చూసిన ఆనందంలో వారంతా అదుపు తప్పి ఒక ప్రవాహంలాగా వచ్చిన నేపథ్యంలో పోలీసులు అదుపు చేయడం అనేది కష్టమైంది. వీరందరినీ కూడా ఏదైతే గాయపడిన వారికి సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి శిరస్వామి రైట్ ఒకటి రమేష్, ప్రధానంగా అంటే అభిమానుల యొక్క అభిమానాన్ని ఎవరు ఆపలేరు, కానీ ఈ స్థాయిలో ఊహించలేదా, లేకపోతే పోలీసులు నిర్లక్ష్యం కనిపిస్తుందా? గేట్లు తెరవకపోవడంతోనే అంటే ఫ్యాన్స్ తోసుకొచ్చే క్రమంలోని ఘటన జరిగినట్లు తెలుస్తుంది. తొక్కిసలాడుకు ప్రధానంగా కొంతవల్ల వైఫల్యం కూడా కనిపిస్తుంది. అక్కడ డీకే శివకుమార్ కూడా మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. సో ఇక్కడ వైఫల్యం స్పష్టంగా తెలుస్తుంది, లేకపోతే అంచనా వేయటంలో ప్రభుత్వం కొంత ఫెయిల్ అయింది, ఈ స్థాయిలో జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే జరిగింది అనుకోవచ్చా? అంటే రెగ్యులర్ గా ఉండే ఏదైతే సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి అక్కడ ఉన్నాయి రాజశేఖర్. ఏదైతే రెగ్యులర్ టీంలు ఏవైతే పోలీసు బందోబస్తుకు సంబంధించి క్రికెటర్లకు సంబంధించినటువంటి ఏదైతే విమానాశ్రయం దగ్గర నుంచి కూడా ప్రభుత్వం అనేది ఒక భారీ సంబరాల నేపథ్యంలో ఒక భారీ స్వాగతం అనేది పలికింది. కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా బెంగళూరు టీం కు స్వాగతం చెప్పి విమానాశ్రయాన్ని నుంచి అట్లాగే వాళ్ళ అసెంబ్లీకి తీసుకెళ్లడం, అక్కడ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు కూడా తరలించిన పరిస్థితి ఉంది. అభిమానులకు సంబంధించి భారీ బందోబస్తు మాత్రం ఉంది. అట్లాగే ప్లేయర్స్ కి కూడా ఒక కట్టుదిట్టమైన భద్రత మధ్యలోనే రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ గ్యాలరీలకు సంబంధించి గ్యాలరీలో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దూసుకొస్తారు అనేది అంచనా ఉంటుంది, కానీ ఈ స్థాయిలో ఉంటుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎట్లా జరిగితే ఏంటి అనేది పోలీసు బందోబస్తు సైడ్ నుంచి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఆ చర్యలు ఉంటాయి. కానీ ఒకసారి ఒక స్పీడ్ అనేది వాళ్ళ అభిమానులకు సంబంధించి ఒక వందల సంఖ్యలో అభిమానులు ఒకేసారి నెట్టివేయడము, వాళ్ళని కంట్రోల్ చేయడంతో ఆ పోలీసులు అప్పటికప్పుడు అప్రమత్తం అవ్వడము, అట్లాగే ఎమ్మటే రిఫ్యూజ్ చేయడం అనేది వాళ్ళందరినీ కూడా ఒకేసారి అడ్డుకోవడం అనేది కూడా సాధ్యపడదు. ఎందుకంటే ఒక ఊహించని సంఘటన కాబట్టి అభిమానులు ఖచ్చితంగా బారికేడ్లను తోసుకొని వస్తారు అనే అంచనా ఉంటే వాళ్ళు ఇటు సైడ్ రమేష్, అంటే మృతుల కుటుంబాలకు సంబంధించి ఎవరెవరు మృతి చెందారు ఏమైనా అధికారికంగా ఏమైనా మనకి అక్కడ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ప్రభుత్వం కూడా స్పందించింది, సీఎం అక్కడ ఉన్నటువంటి సిద్ధరామయ్య కూడా వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి సౌదకు వెళ్ళారు ఆయన. సో అక్కడ వెళ్ళి విధాన సౌదకు వెళ్ళి అక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి, పరామర్శించారు కుటుంబ సభ్యులు కూడా. ఇక్కడ ప్రధానంగా ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? సో అక్కడ మృతుల వివరాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి మనకి? ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా అప్పటికే ఆ కార్యక్రమం జరుగుతున్న ఆ సందర్భంలోనే సీఎంతో పాటు గవర్నర్, ఇతర ఆ ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు కూడా ఒక ఊహించని పరిణామం అయితే జరిగింది. దాంతో పాటు మృతులకు సంబంధించి గుర్తింపు చేపట్టడం, దాని తర్వాత ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి స్వయంగా సంతాపం తెలిపినటువంటి సందర్భం అయితే తర్వాత ఈ ఘటనకు సంబంధించి అభిమానులకు సంబంధించి చనిపోయిన అభిమానులకు కానీ పరిహారము ప్రభుత్వం నుంచి కానీ ఆర్సీబీ టీం నుంచి కానీ ఏమైనా ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఒక 18 ఏళ్ల కళ నెరవేరిన నేపథ్యంలో ఆర్సీబీకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటు ఈ కప్పు గెలిచినటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఇప్పుడు రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టీం కానీ కోహ్లీకి కానీ ముఖ్యంగా ఈ ఆనందాన్ని అయితే అభిమానం ఒక కట్టగలుచుకున్న ఆవేశం ఆనందంలో ఈ ఘటన అనేది దురదృష్టకరం. నిజంగా అభిమానుల కుటుంబానికి సంబంధించి కూడా క్రికెట్ అభిమానులు ప్లేయర్స్ కి ఉండొచ్చు, టీంలకి ఉండొచ్చు, వాళ్ళ అభిమానం అనేది హద్దు మీరి
దాన్ని దాటిపోయి ఘటన జరగడం వల్ల అటు కుటుంబాలకు కానీ ఇటు ఆర్సీబీకి కానీ ఒక సంతోషం మిగిలినటువంటి సందర్భం అయితే ఉంది రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ప్రధానంగా ఒక అభిమానం కోసం అభిమాన క్రికెటర్ల కోసం 18 ఏళ్ల